కొలెస్ట్రాల్ సమస్య అనగానే వృద్ధుల సమస్య అనుకుంటున్నారా? ఇప్పటి యువతలో కూడా అధిక కొలెస్ట్రాల్ ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు ఇప్పుడు 25-30 ఏళ్ళ యువతలోనే కనిపిస్తున్నాయి. సో ఈ కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక కొవ్వు పదార్థం. కానీ ఇది ఎక్కువ అయితే మన శరీరంలోని రక్తనాళాల్లో ఇది చేరిపోయి హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రిస్క్ ప్రమాదాలకి దారితీస్తుంది. యువతలో అధిక కొలెస్ట్రాల్కి ప్రధానమైన కారణాలు ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం సేవించడం వల్ల అండ్ వంశపారంపర్య సమస్యలు. సిమ్టమ్స్: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. చాలాసార్లు ఇది బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడే బయటపడుతుంది. అండ్ ఇది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అథెరోస్క్లెరోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అంటే మన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అని అంటాము. అండ్ కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కూడా ఉంటుంది. ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్: సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టు అని అనిపిస్తే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అండ్ ఎల్లప్పుడూ వ్యాయామం చేస్తూ ఉండాలి అండ్ ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం యోగా అండ్ మెడిటేషన్ చేస్తే చాలా బెటర్. అండ్ డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం తప్పనిసరి.